స్టార్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. వన్ మినిట్. క్లాస్ ఉంది వెళ్ళు. లే, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు. తలుపు క్లాస్ ఉంది. డే 3. ఓకే, వినిపిస్తుంది కదా? హలో. నెక్స్ట్ ఏదంటే జావా ఆపరేటర్స్. ఓకే, జస్ట్ ఇవి నార్మల్గా తెలిస్తే చాలు. జావా ఆపరేటర్స్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేయవలసింది అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఇది ఆల్రెడీ తెలుసు. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఇది ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్. కరెక్ట్. ఇది ఆల్రెడీ ఏదైనా 2 నెంబర్స్ మనం ఎడిషన్ చేయాలంటే ప్లస్ అనే సింబల్ యూజ్ చేయాలి. ఇవి తెలుసు కదండి సింబల్స్. మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో ఆపరేటర్. ఓకే, సపోజ్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా క్లాస్ క్రియేట్ చేయాలంటే ఆపరేటర్స్. ఓకే, నేను ఆబ్జెక్ట్ మౌంటెడ్లో రాయని, జస్ట్ మామూలుగా మెయిన్ మెథడ్లోనే రాయిస్తాను కోడ్ అంతా. ఇప్పుడు సపోజ్ 2 వేరియబుల్స్ నేను ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు 2 వేరియబుల్స్ తీసుకుంటాను, ఇంటి ఏ కమా బి. ఓకే, మన వాల్యూస్ రన్ టైంలో ఇచ్చుకోవచ్చు, ఇనిషియలైజేషన్ టైంలో ఇచ్చుకోవచ్చు. ఏజ్ కూడా 20 అని ఇచ్చాను. ఇప్పుడు అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి. కరెక్ట్. 2 నెంబర్స్ని ఇచ్చేయాలంటే ఏ ప్లస్ బి. అదే 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏ మైనస్ బి. సింపుల్ ఇవి. అంటే జస్ట్ ఆపరేటర్స్ తెలిస్తే మనకు తెలుసు. అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్. 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలంటే మైనస్, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్, డివిజన్ అంటే బై, మార్జిలో అంటే పర్సంటేజ్, కోషియంట్ వస్తుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 20 ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి. నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ రన్ చేస్తే ఏ ప్లస్ బి అంటే 30 వస్తుంది, 10 వస్తుంది, 200 వస్తుంది, 2 వస్తుంది, అండ్ మార్జిలో ఎంత వస్తుందో చూద్దాం. ఇవన్నీ 4 తెలుసు. ఏ పర్సంటేజ్ అంటే ఎంత వస్తుందో చూడండి. అంటే కోషియంట్, రిమైండర్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, రిమైండర్ 0 కదా. ఏ పర్సంటేజ్ అంటే 10 2 జా 20. రిమైండర్ ఎంత? 0 కదా. అదే కోషియంట్ అంటే 2. 10 2 జా 20 కదా. అంటే ఇది డివిజన్. ఇది డివిజన్. ఏ పర్సంటేజ్ అంటే ఎప్పుడు రిమైండర్ వస్తుంది. ఈ 2 గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ఇది ఏదంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సింపుల్. ఓకే, ఇప్పుడు మీరు చూసారా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లోని నేను ఇలా చూస్తే ఎండ్ యూజర్కి అర్థం అవ్వదు 30 అంటే ఏమిటి, 10 అంటే. మీకు ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ డబల్ కోట్స్లో ప్లస్ అనే సింబల్ పెట్టి ఈ మధ్యలో మీకు ఏదైనా రాసుకోవచ్చు మ్యాటర్. అంటే స్ట్రింగ్ని ఎప్పుడు డబుల్ కోట్స్లో రాస్తాం కదా. అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ అని మీరు మీనింగ్ఫుల్గా రాసుకుంటే మీనింగ్ఫుల్గా వస్తుంది. ఓకే, అంటే స్ట్రింగ్ని ఏదైనా సంథింగ్ మనం ఏదైనా ఆపరేటర్ని యూజ్ చేసి ప్లస్ అనే సింబల్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీనింగ్ఫుల్గా
ఎండ్ యూజర్కి అనేవాడికి అర్థం అవుతుంది. చూడండి ఇక్కడ రాలేదు, చూడండి 20+10 వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎడిషన్ అవ్వలేదు, దీన్ని బ్రాకెట్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ చూసారా 2010 ప్రింట్ అయిపోయింది కానీ A+B రాలేదు. అంటే మనం దానికి దీనికి డిఫరెన్షియేట్ తెలియాలి. మళ్ళీ ఎర్రర్ వస్తుంది. చూడండి ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్, ఇంకో బ్రాకెట్ మిస్ అయింది కదా. రెండు 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 ఓపెన్ బ్రాకెట్స్కి రెండు క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉండాలి. చూసారా 30 వచ్చింది ఇప్పుడు. అంటే ఎండ్ యూజర్ క్లియర్గా అర్థం అవుతుంది. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్, ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ అనే సింబల్ యూజ్ చేసి దీన్ని బ్రాకెట్లో పెట్టాలి. మనం ఏదైతే ఎడిషన్ చేస్తున్నామో, సబ్ట్రాక్ట్ చేస్తున్నామో, డివిజన్ చేస్తున్నామో. ఓకేనా? ఎప్పుడు స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో రాయాలి. తర్వాత వచ్చే ఏదైనా మనం ఇంకేదైనా యాడ్ చేద్దాం అనుకుంటే కాన్కాటినేషన్ ప్లస్ అనే సింబల్ ఉపయోగించి A+B స్ట్రింగ్ని దీన్ని కాన్కాటినేట్ చేస్తే వచ్చేది 30. సేమ్ మీరు A-Bకి సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్ అని రాసుకోవచ్చు. మనం ఎప్పుడు డైరెక్ట్గా ఏం డైరెక్ట్గా A+B A-B రాస్తాం. ఇక్కడ వచ్చేది రిమైండర్ కదా, డబుల్ కోట్స్లోని ప్లస్ అనే సింబల్ ఇచ్చి దీన్ని బ్రాకెట్లో పెడతాం. ఈ డబుల్ కోట్స్లో ది రిమైండర్ ఈజ్ రాసుకోవచ్చు. ఓకే, చూసారా ది రిమైండర్ ఈజ్ 0. కరెక్ట్. అంటే ది ఎండ్ యూజర్కి క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం system.out.printlnలో స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో రాయాలి. మనం ఏదైతే లాజిక్ రాస్తామో దాని ప్లస్ అనే సింబల్ వచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే. ఓకే, క్లియర్ అయ్యింది. ఓకే, సేమ్ అథమెటిక్ ఆపరేటర్స్ మీకు క్లియరే కదండి, ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్. మీకు ప్రసన్న గారు అర్థమైందండి? సింపుల్, ఏమీ లేదు. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్లస్ మైనస్ ఇవన్నింటినీ అథమెటిక్ ఆపరేటర్స్ అంటారో మనం తెలియాలి. నెక్స్ట్ ఏదంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే చూడండి, జావా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్స్ టు A+ ఈజ్ ఈక్వల్ టు A- ఈక్వల్స్ టు A* ఈక్వల్స్ టు A/. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ చేయాలనుకోండి, ఇవి ఆపరేటర్. ప్లస్ ఈక్వల్స్ టు అంటే A ఈజ్ ఈక్వల్ టు A+B అన్నాం అనుకోండి, దాన్ని షార్ట్ కట్లో ప్లస్ ఈక్వల్స్ టు అని రాసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సపోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 10, B ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది అంటే ఇప్పుడు మనం ఏదైనా రాసుకున్నాం అనుకోండి, A ఈక్వల్స్ టు అన్నాను కదా, A ఈక్వల్స్ టు అన్నానంటే అది చూడండి అసైన్మెంట్ అంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని అది అసైన్మెంట్. ఈక్వల్స్ టు అని ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం కదా. ప్లస్ మైనస్ డివిజను మల్టిప్లికేషను పర్సంటేజ్ అనేది అథమెటిక్ ఆపరేటర్. అసైన్మెంట్ అంటే ఒక వాల్యూని ఏదైనా ఒక దాంట్లో స్టోర్ చేస్తే మనం ఈక్వల్స్ టు అని సింబల్ యూజ్ చేస్తాం, అంతే కదా. ప్రోగ్రామ్స్ లో చూస్తే ఈక్వల్స్ టు అంటే దిట్ ఈస్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్. A+ ఈక్వల్స్ టు A- ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను A ఈజ్ ఈక్వల్ టు A+B అన్నాను. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? A ఈజ్ ఈక్వల్ టు A+B అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను ప్రింట్ చేశాను, ఏ వాల్యూని ప్రింట్ చేస్తే దీని యొక్క అవుట్పుట్ ఎంత చెప్పండి? థర్టీ కదా. అంటే నేను ఏని A+10+20ని యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఏలో అసైన్ చేయమంటున్నాను. ఓకేనా? రన్ చేశాను, 30 వచ్చింది. దీన్నే నేను ఇంకోలా రాస్తాను చూడండి. A+ ఈజ్ ఈక్వల్ టు
ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాశాను. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, చూడండి దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోండి. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ చూసారా, రెండింటికి ఒకటే వచ్చింది. అంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి, బి అన్నా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నా ఒకటే, గుర్తుంచుకోండి. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అర్థం. చూసుకోండి, ప్లస్ ఈక్వల్స్ టు అంటే అర్థం ఏంటంటే నేను ఏని బిని యాడ్ చే బితో యాడ్ చేసి దాన్ని వచ్చే వాల్యూని ఏలో స్టోర్ చేస్తున్నాను. బోత్ ఆర్ ఈక్వల్. చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. అర్థమైందండి. ఇప్పుడు ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాను, దాని ఎంత వస్తుంది చెప్పండి. అంటే దీని మీనింగ్ ఏమిటి? 10 వస్తుంది. ఆలోచించండి, 10 వస్తుందో ఎంత వస్తుందో చూడండి. కాదు, 10 లోంచి 20 తీస్తున్నాం అంటే తక్కువ వాల్యూ నుంచి ఎక్కువ తీస్తున్నప్పుడు -10 వస్తుంది. ఓకే, జస్ట్ సైన్ వస్తుంది మైనస్ గుర్తు, ఎందుకంటే 10 లోంచి 20 తీస్తున్నాం, 20 లోంచి 10 తీయడం లేదు. ఇప్పుడు మీకు 10 రావాలంటే చూడండి, బి మైనస్, చూడండి చూసారా, బి మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను అనుకోండి, దీని వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని. ఇప్పుడు మీరు అన్నట్టు 10 వస్తుంది. చూడండి ప్రసన్న గారు, డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ బి అని రాశానంటే అది బిలోంచి ఏం తీయాలని, ఫస్ట్ ఏ రాశారంటే ఏలోంచి బి తీయాలని. 10 మైనస్ 20 తీస్తే ఎంత వస్తుంది? -10 వస్తుంది. బిలోంచి ఏ తీస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? మీకే అండి ప్రసన్న గారు, అర్థమైందా? ఏం లేదు, బి ముందు వచ్చిందంటే బిలోంచి ఏం తీయాలని, ఏ ముందు వచ్చిందంటే ఏని ఏలోంచి బి తీయాలని. ఓకేనా? ఇవన్నీ క్లియర్ అని. సేమ్ ఇవన్నీ మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఓకే, ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక వాల్యూ ఇచ్చుకుని మీకు ఓన్గా రా. ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఇంటూ బి అని అర్థం. ఓకే, క్లియరా ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్? ఓకే, నెక్స్ట్ జావా రిలేషన్ ఆపరేటర్స్. రిలేషన్ ఆపరేటర్స్ అంటే డబుల్ ఈక్వల్స్ టు కానీ నాట్ ఈక్వల్స్ టు కానీ, చూడండి ఎప్పుడైనా నాట్ ఈక్వల్స్ టు అని చెప్పాలంటే ఈ ఎక్స్ప్లనేటరీ మార్క్ ఈక్వల్స్ టు ఇస్తే నాట్ ఈక్వల్స్ టు. ఓకే, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇవన్నిటిని ఏమంటారంటే రిలేషనల్. ఓకే, క్లియరా? ఫస్ట్ ఇది అథమెటిక్ ఆపరేటర్, సెకండ్ ఇది అసైన్మెంట్, థర్డ్ ఇది రిలేషనల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు ఇవన్నీ యూజ్ చేసామంటే ఇక ఎగ్జాంపుల్స్. 3 = 5 కాదు కదా? ఓకే, 3 = 5 కాదు కదా? అలాంటప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే రిలేషన్ యూజ్ చేసేటప్పుడు మనకి వచ్చే వాల్యూ అనేది ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రిలేషనల్, చూడండి ఏ ఈక్వల్స్ టు బి అన్నాను, సపోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. చూడండి క్లియర్గా బి ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాను. ఎస్ అవుట్లోనే చూడండి నేను ఏ ఈక్వల్స్ టు బి అన్నా, ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? ఫాల్స్. కరెక్ట్, ఫాల్స్. ఓకే, అదే నేను 2 ఈక్వల్గా ఇచ్చాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది? ఓకే, ఇప్పుడు నేను ఇది 50 ఇచ్చాను, నేను ఈక్వల్స్ టు తీసి నేను ఏమని చెప్తాను? లెస్ దెన్ అంటాను. ఏ లెస్ దెన్ బియా? ఏ బి కన్నా చిన్నదా? లెస్ దెన్ అంటే అంతే కదండి, ఏ అనేది బి కన్నా
అంటే ఇదేది ట్రూ. అంటే మనం ఏదైనా రిలేషన్ ఆపరేట్ చేసామంటే అది మనకి అవుట్పుట్ వచ్చేది ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ ట్రూ. ఓకే, మీరు మిగతావన్నీ చెక్ చేయండి. ఈజీ, సింపుల్, ఏమీ లేదు అసలు. ఆపరేటర్స్ తెలిస్తే చాలు. ఏ సందర్భంలో ట్రూ వాడాలి, ఏ సందర్భంలో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ చేయండి. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్స్. రెండు వాల్యూస్ ఇచ్చి మీరు ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. జావా లాజికల్ ఆపరేటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోడ్ మనకి యూజ్ చేసేది లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్లో ఏదంటే లాజికల్ ఎండ్ అంటే, చూడండి, డబుల్ యాంపర్సెంట్ యూజ్ చేసామంటే ఎండ్ అని, రెండు పైప్ సింబల్ యూజ్ చేసామంటే ఆర్ అని, నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేసామంటే అది నాట్ ఈక్వల్స్ టు. మనం మ్యాథ్స్లో నేర్చుకుని ఉంటాం. ఏది 10th క్లాస్ మ్యాథ్స్లో ఏదైనా రెండు వాల్యూస్ ట్రూ అయ్యి ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి. ఎండ్ అనేది ఏదంటే ఎండ్ ఆపరేటర్కి ఆర్కి చూడండి, మన కాంబినేషన్స్ ఏముంటాయి? టూ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎండ్ ఆపరేటర్ ఆర్. చూడండి, రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. కరెక్ట్, ఆర్లో కూడా ట్రూవే. సెకండ్ కాంబినేషన్ ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయింది. మూడో కాంబినేషన్ ఒకటి ఫాల్స్ అయింది, ఒకటి ట్రూ అయింది. నాలుగో కాంబినేషన్ రెండు ఫాల్స్ అయ్యాయి. ఇవే కదా మనకి ఒక టూ ఏమైనా వాల్యూస్ కానీ ఏదైనా టూ సినారియోస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేది ఏది? రెండు ట్రూ అయినా అవుతుంది, ఒక ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయ్యి ఉంటుంది, మొదటిది ఫాల్స్ అయ్యి ఉంటుంది, సెకండ్. ఇవే కదా ఈ కాంబినేషన్స్ వస్తాయి కదా. వచ్చేటప్పుడు మనం ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసామంటే రెండిట్లోనూ ట్రూ వస్తుంది. ఓకే, అదే ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయినప్పుడు ఎప్పుడు ఎండ్ ఆపరేటర్లో ఏమొస్తుంది? చెప్పండి. అదే ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. అది మీకు మ్యాథమెటిక్స్లో జనరల్ రిలేషనల్. ఓకే, ఆల్రెడీ రిలేషనల్లోనే ఇప్పుడు లాజికల్ ఆపరేటర్. మీకే తెలుస్తుంది. నేను ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ 20 ఇచ్చాను. ఓకే, చూడండి, రెండు కండిషన్స్ అనేవి రెండు ట్రూ అయితే మనకు వచ్చేది ట్రూ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను రెండు కండిషన్స్ రాస్తాను. ఏది అంటే ఇక్కడ మీకు లాజికల్లో చూడండి ఇలా రాస్తాను. చూడండి, ఇక్కడ 5, 3 అని రాశాడు కదా, ఇలాగే దీన్నే నేను కాపీ చేస్తాను. చూడండి ఏమొస్తుంది. చూడండి, ఇది అవసరం లేదు. చూడండి, ఇప్పుడు చూడండి, 5 గ్రేటర్ దెన్ 3 అంటే కరెక్టా కదా? ఇది 8 గ్రేటర్ దెన్ 5 అంటే రెండు ట్రూ అయినప్పుడు ఎండ్ కండిషన్. చూడండి, ఎండ్ అంటే ఏంటంటే రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. అంటే టీ అయింది, టీ అయింది. కరెక్ట్, ఓకే, ట్రూ అయింది. ఓకేనా? ఎండ్ అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే ప్లస్. ఓకే, ట్రూ అయింది, అంతే కదా. అంటే రెండు కండిషన్ ట్రూ. అదే నేను ఆర్ ఆపరేటర్ యూజ్ చేశాను. ఆర్ అంటే రెండు పైప్ సింబల్. సారీ, పైప్స్. ఒక్క నిమిషం. ఓకే, చూడండి,
ఇప్పుడు నేను కండిషన్ చేంజ్ చేశాను. చూడండి. 8 <5 అన్నాను. ఇక్కడ చూడండి, ఆర్ ఆపరేటర్లో ఇది ఏమైంది? ఇది పోయిందా? 2. ఇది ఫాల్స్. రెండు ఫాల్స్ అయినప్పుడు చూడండి ఏమొస్తుందో చూడండి. ఒక ట్రూ అయితే ఫాల్స్ అయితే ఆర్ ఆపరేటర్కి దీనికి డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైంది. నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఏమొచ్చింది? ట్రూ అయింది. అంటే ఒక ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయినా మనకు వచ్చే అవుట్పుట్ ఏదైంది? ట్రూ అయింది. అదే నేను ఎండ్ ఆపరేటర్ ఇచ్చేసాను. చూడండి సేమ్ ఇదే దీనికి ఎండ్కి యూజ్ చేస్తే సారీ సేమ్ ఇదే నేను ఆపరేటర్ మార్చాను. ఎండ్ అనేది యూజ్ చేశాను. ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. అంటే మీనింగ్ ఏదంటే ఇక్కడ మీకు తెలియాలి. చూడండి, ఎండ్ ఆపరేటర్లోని రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ అవుతుంది. అంటే ఏది ఒక ట్రూ అయినా ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ట్రూ అవుతుంది. ఓకే, గుర్తుంచుకోండి, సింపుల్ ట్రిక్. ఎండ్ అనే దాంట్లోని రెండు ఖచ్చితంగా ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా ఏ సందర్భాల్లో అయినా సరే మనం ఈజీగా ఫాల్స్ అని పెట్టేయచ్చు. అదే ఆర్ అయితే ఓన్లీ రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రం ఫాల్స్ అవుతుంది. చూడండి, ఆర్ అంటే రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్, మిగతా అన్ని సందర్భాల్లో ట్రూ అయింది. దానికి రివర్స్ కేసు, ఎండ్కి ఏది రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో ఫాల్స్. ఓకే, క్లియరా? ఎండ్కి ఆర్కి ఎండ్కి ఏం లేదు, సింపుల్. రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ, మిగతా అన్ని సందర్భాల్లో మనకి ఫాల్స్. ఏదో ఒకటి ఫెయిల్ అయినా సరే అది ఫాల్స్. అదే ఆర్ అయితే ఓన్లీ రెండు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఫెయిల్ అవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో ఫాల్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి మీకు ఎగ్జాంపుల్స్. ప్రసన్న గారు మీరు చెప్పండి. ఇది చెప్పండి ఏమవుతుందో. ఎండ్ ఆపరేటర్ ఇదేమైంది? 5 <3 వాల్యూ ఏమైంది? ఫాల్స్. ఇది 8 <5 రెండు ఫాల్స్ అయితే ఏమైంది? ఫాల్సే. ఓకే, ఇప్పుడు నేను కండిషన్ మార్చాను. ఏది? నేను దీని లెస్ దెన్ ఉన్నది గ్రేటర్ దెన్. ఇప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్సే. చూసారా? అంటే రెండు కండిషన్ వచ్చినప్పుడు ఒకటే మైండ్ లో పెట్టేసుకోవాలి. రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుందని గుర్తుంచుకోవాలి. అదే ఆర్లో ఏముండాలి? రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది, మిగతా 3 సందర్భాల్లో ట్రూ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి ఇది ఉందో అది ఒకటే గుర్తుంచుకోవాలి. ఓకే, ట్రూకి ఏది ఇది ఒకటే ట్రూ అవుతుంది, ఫాల్స్కి ఏది ఈ ఒక్కదానిలో ఫాల్స్ అవుతుంది, మిగతా అన్నిట్లో ట్రూ అవుతుంది. ఓకే, క్లియరా? ఓకేనా? ఓకే, అంటే ఎండ్ ఆపరేటర్కి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం, డబల్ యాంపర్సెంట్. అదే ఆర్కి అయితే రెండు పైప్ సింబల్. ఓకే, అది ఇప్పుడు దీనికి చెప్పండి ఏమొస్తుంది? ఆర్ అంటే ఏది ఒక ట్రూ అయినా ట్రూ అయిపోతుంది. వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది? చూడండి, ట్రూ అవుతుంది. అదే నేను ఎండ్ యూజ్ చేశాను అనుకోండి, ఓకేనా, ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే ఎండ్లో రెండు ట్రూ అవ్వాలి ఖచ్చితంగానే, ఆర్లో ఏదైనా ఇది అవుతుంది. ఓకే, క్లియరా? నాట్ ఈక్వల్స్ టు సింబల్. నాట్ ఈక్వల్స్ అంటే ఇంకేమీ లేదు. ఇప్పుడు సపోజ్ నాట్ ఈక్వల్స్ కి ఎలా యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లనేటరీ ఈక్వల్స్ టు యూజ్ చేయాలి.
5 అనేది నేను లెస్ దెన్ తీసి ఎక్స్ప్లనేటరీ ఈక్వల్స్ అన్నాను. 5 అనేది 3కి ఈక్వల్ అవుతుందా? 5 అనేది 3కి ఈక్వల్ అవుతుందా? నాట్ ఈక్వల్స్ టు అంటే ఇది ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి. నేనే చెప్తాను 5 అనేది 3కి ఈక్వల్ కాదని అంటున్నాను. ట్రూ వస్తుంది, ఎందుకంటే కాదు కదా. ఓకే, ట్రూ. అదే నేను డబుల్ ఈక్వల్స్ టు యూజ్ చేశాను. 5 అనేది 3కి ఈక్వల్ అని నేను చెప్తున్నాను. అవుతుందా? అవ్వదు. కాదు కాబట్టి చూసుకోండి, డబుల్ ఈక్వల్స్కి నాట్ ఈక్వల్స్కి మీరు తెలిస్తే చూడండి. ఇదేది లాజికల్ ఆపరేటర్లో నాట్ ఈక్వల్స్ వచ్చింది, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్లో ఏమొచ్చింది? డబుల్ ఈక్వల్స్ వచ్చింది. ఓకేనా? నాట్ ఈక్వల్స్. ఓకేనా? క్లియరా? 4 ఆపరేటర్స్: అసైన్మెంట్, అథమెటిక్, లాజికల్, రిలేషనల్. క్లియరా? ఇవి జస్ట్ మీకు ఎలా యూజ్ చేస్తే తెలిస్తే సరిపోతుంది. యూనరీ ఆపరేటర్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఇవన్నిటిని ఏమంటారంటే యూనరీ ఆపరేటర్. ఓకే, మన ఫర్ లూప్లోని ప్లస్ ప్లస్ అని యూజ్ చేస్తాం. ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ ఏకి ఒక వాల్యూ ఇచ్చాను, ఇది ఇంక్రిమెంటల్ వాల్యూ అని ఇంకేమీ లేదు. ఏకి సర్టెన్ వాల్యూ ఇచ్చాను. యూనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే నేను ఏ ప్లస్ ప్లస్ ఎంత వస్తుందో చెప్పండి. ఏ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే meaning ఏంటంటే చూడండి ఏం ప్రింట్ అవుతుంది. 6 వచ్చింది. అంటే అదే నేను ఏ ప్లస్ ప్లస్ ఏ అన్నాను. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది చూడండి. ఏని నేను చూడండి, ఏ ప్లస్ ప్లస్కి ఏ ప్లస్ ప్లస్ ఏకి ఏదంటే చూడండి. ఇప్పుడు ఏకి ఇందాక 6 వచ్చింది, ఇప్పుడు ఏం వచ్చిందో చూడండి, 7 వచ్చింది. డిఫరెన్స్ చెప్పండి. ఇందాక ఏ ప్లస్ ప్లస్ వచ్చినప్పుడు నాకు 6 వచ్చింది, ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ వచ్చినప్పుడు మనకు 7 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే ప్రీకి పోస్ట్కి ప్రీకి ఏంటంటే వాల్యూ అప్లై చేసి నెక్స్ట్ వచ్చేదానికి 1 ఇంక్రిమెంట్ చేయమంట. అదే అదే పోస్ట్ అంటే ఇంక్రిమెంట్ చేసి దానికి +1 యాడ్ చేయమని. చూడండి, ఇక్కడ 1 యాడ్ అయ్యింది కదా. ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ చూసుకోండి. ఏ ప్లస్ ప్లస్కి ఏ ప్లస్ ప్లస్ చేస్తే మనకి 6 యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ వచ్చింది. చూడండి కావాలంటే, అంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది వచ్చేదానికి. చూడండి, ఏ ప్లస్ ప్లస్ అంటే వచ్చిన వాల్యూకి ఇంక్రిమెంట్ +1 చేయమంటున్నాను. అంటే ఏ ఫస్ట్ ఏముందో అదే ప్రింట్ అవుతుంది. నేను మళ్ళీ ఇదే వాల్యూని రెండోసారి ప్రింట్ చేశాను అనుకోండి, చూడండి ఇది ఇది అర్థం అవ్వాలి. అంటే ఏకి ఫస్ట్ ఏం వస్తుంది? 6 వస్తుంది. తర్వాత ఏ ప్లస్ అంటే ఏ నెక్స్ట్ వచ్చే వాల్యూకి 1 ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఏది? ఏ ఫస్ట్ వాల్యూ 6 వస్తుంది, నెక్స్ట్ వాల్యూ 7 వస్తుంది. చూసారా 6 7 వచ్చింది. అంటే మొదటి వాల్యూ ఏ ప్లస్ ప్లస్కి ఎప్పుడు ఏకి ఏం ఉన్న వాల్యూ నెక్స్ట్ మనం ఏది ప్లస్ చేస్తామో దానికి ఒక 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది క్లియరా మీకు? ఏ ప్లస్ ప్లస్ అంటే ప్రీ పోస్ట్ ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఓకే, మీకు అర్థమైందండి? ఏకి 6 అయ్యి వచ్చి నెక్స్ట్ వచ్చే వాటికి 1 యాడ్ చేయమని నేను చెప్తున్నాను. క్లియరా? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, నేను ఇదే దేనికి ప్లస్ ఇప్పుడు చెప్పండి, ప్లస్ ప్లస్ ఏ అన్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏ వాల్యూ వస్తుంది చెప్పండి. ఫస్ట్కి ఏ వాల్యూ వస్తుంది చెప్పండి. దీనికి ఏ వాల్యూ వస్తుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్కి ఏం వస్తుంది? దీనికి ఏం వస్తుంది? నువ్వు చెప్పండి. ఎందుకంటే నేను ఇంక్రిమెంట్ 1 ఇంక్రిమెంట్ చేయమంటున్నాను. ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ ఒకటి ఇంక్రిమెంట్ చేసి నాకు రిజల్ట్ ఇవ్వమంటున్నాను. ఇందాలు అలా కాదు, ఫస్ట్ ఏది ఉందో వాల్యూని అసైన్ చేసి నెక్స్ట్ వచ్చేదానికి ఒకటి ఇంక్రిమెంట్ చేయమంటున్నాను. ముందు చేయడం వేరు, నెక్స్ట్ చేయడం వేరు కదా. అంటే ఈ వచ్చిన వాల్యూకి 7 8 వస్తుంది.
ఓకే, చూసారా 7 8 వచ్చింది. అంటే ప్లస్ ప్లస్ అనగానే మీరు ఏమనుకోవాలి, మీరు ఫస్ట్ ఒకటి ఇంక్రిమెంట్ చేసేయాలి ఉన్న వాల్యూకి. ఏ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయరు, నెక్స్ట్ దానికి వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనండి, అర్థమైందా? క్లియరా? ప్లస్ ప్లస్ అనగానే వచ్చిన వాల్యూకి ఒకటి ఇంక్రిమెంట్ చేసేయాలి. అదే ఏ ప్లస్ ప్లస్ అంటే నెక్స్ట్ వచ్చేదానికి. ఓకే, ఇవన్నీ యూనరీ ఆపరేటర్. ఓకే, చూడండి. ప్లస్ ప్లస్ ది వాల్యూ ఆఫ్ గెట్ ఇంక్రీజ్డ్ బై 6, ఇనిషియల్ వాల్యూ 5. 5 ఉన్నదానికి ప్లస్ ప్లస్ నమ్ అంటే ఇంక్రిమెంట్ నమ్ బై 1 చేయమంటున్నాను. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. జావా బిట్ వైజ్ ఇది ఎక్కువ యూజ్ చేయాలండి. ఏదైనా బైనరీ కన్వర్షన్కి ఇలాంటివి వచ్చేటప్పుడు మనకి బైనరీ ఇప్పుడు సిస్టమ్ అనేది ఏది, దానికి దే ఓన్లీ అండర్స్టాండ్ ఓన్లీ ది బైనరీ ఫార్మాట్. 0 1లో మనం రాసే ఏదైనా సరే ఇది కన్వర్టెడ్ ఇంటు ది బిట్ వైజ్. ఓన్లీ 0s 1sలోనే అది కన్వర్ట్ చేసుకుంటుంది. కంప్యూటర్ అండర్స్టాండ్ ఏదంటే బైనరీ. ఓకే, మనం 35 అంటే దాని బదులు ఏదైతే బైనరీలు కన్వర్ట్ చేసుకుంటాం. దాన్ని ఎలాగ బిట్ వైజ్ ఆపరేటర్కి టిల్డ్ సింబల్ యూజ్ చేస్తారు. ఇది లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవి ఎక్కువ యూజ్ చేయలేండి. కానీ జస్ట్ ఎవరైనా యూనరీ ఆపరేటర్ అంటే ఏదంటే టిల్డ్ సింబల్ అని చెప్పండి. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారంటే చేసుకోండి. ఇప్పుడు నేను చూడండి, ఇదే ప్రోగ్రాంలోనే చూడండి. ఏ డబల్ వస్తాను ఇలా ఎప్పుడైనా అంటే ఎక్కువ యూజ్ చేయము, ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ వచ్చినప్పుడు. చూడండి, అంటే మనం ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాం. ఏ లెస్తాను డబల్ లెస్తాను ఈక్వల్ టు ఎలా వచ్చినప్పుడు ఈ బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది ఒకటి జావా టెర్నరీ ఆపరేటర్. ఏదైనా మనం జావాలో ఏదంటే ఈక్వల్ స్టేట్మెంట్ కండిషన్స్ నెక్స్ట్ వచ్చే క్లాస్ ఏదంటే నేను కండిషన్స్ లూప్స్ ఇవన్నీ చెప్తాను. అవి వచ్చేటప్పుడు జావా టెర్నరీ ఆపరేటర్ అంటే ఏదైనా సరే మనం కండిషన్తో ఏదైనా ఒక కండిషన్ చెక్ చేసేటప్పుడు ఏ లెస్ దెన్ బి అయినప్పుడు ఫస్ట్ ఏని ప్రింట్ చేయమని, కాకపోతే బిని ప్రింట్ చేయమని చెప్పాలి అంటే మనకి ఇది జావాలోని టెర్నరీ ఆపరేటర్ అంట. అంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా చూడండి, ఇక్కడ చూడండి, ఇదే కండిషన్. ఫిబ్రవరిలోని 28 ఉంటే అది నాట్ ఏ లీఫ్ ఇయర్ అని. 28 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? లీఫ్ ఇయర్ అని. సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఒకే లైన్లోని మొత్తం స్టేట్మెంట్ అంతా ఒక లైన్లో రాయాలంటే టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఏంటంటే చూడండి, వేరియబుల్ ఇస్తాము, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము. ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అవుతుంది, లేకపోతే ఎక్స్ప్రెషన్ 2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ లెస్ దెన్ బిలోని దీన్ని చెక్ చేస్తున్నాను, 2 వాల్యూస్ని చెక్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక ప్రోగ్రామ్ చెప్తాను. ఇది లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ మనం ఎక్కువ యూజ్ చేయాలి. చూడండి, ఇది చూడండి, ఏ లెస్ దెన్ బి అంటే లెఫ్ట్ షిఫ్ట్ అంటే బైనరీలో 2 కన్వర్ట్ చేసుకుని ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది మనం ఎక్కువ యూజ్ చేయాలంటే రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ మనం ఎక్కువ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్, టెర్నరీ ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఒకే లైన్లో మొత్తం స్టేట్మెంట్ మనం రాయాలంటే ఇప్పుడు సపోజ్ నేను ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. నేను ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను, ఏది టెర్నరీ ఆపరేటర్లోనే ఇలాగే కండిషన్ రాసుకుని ఏది ఏ లెస్ ఇక్కడ ఫిబ్రవరి ఇచ్చినట్టు మనం ఏం రాస్తామంటే చూడండి. ఓకే, నేను
స్మాల్ స్మాల్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఏబిలో ఏది స్మాల్ అని చెప్పాలి. నేను ఏం రాశాను? స్మాల్ ఈక్వల్స్ టు ఓకే ఏ ప్లస్ దెన్ బి. టెనరీ ఆపరేటర్ ఎలా రాస్తాడంటే బ్రాకెట్ ఉపయోగించి ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ పెడతాను. నేను ఇచ్చిన దాన్ని క్వశ్చన్ మార్క్ సింబల్లో పెడతాను. ఏ లెస్ దెన్ బి అయితే నేను ఏం ప్రింట్ చేయమంటాను? ఏది స్మాల్? ఏ లెస్ దెన్ బిలో ఏది స్మాల్? ఏది ఇక్కడ స్మాల్? ఓకే, లేకపోతే నేను ఏం ప్రింట్ చేయమంటాను? బిని ప్రింట్ చేయమంటాను. చూసారా? అంటే నేను ఏదైనా కండిషన్ చెక్ చేయాలంటే టెనరీ ఆపరేటర్ అంటే ఏమిటంటే కండిషన్ మొదట రాస్తాం, తర్వాత క్వశ్చన్ మార్క్ సింబల్ వేస్తాం. ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బిలోని ఏ స్మాల్ అయితే ఫస్ట్ ఏని ప్రింట్ అవ్వాలి, ఏ స్మాల్ కాకపోతే బిని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్మాల్ ప్రింట్ చేస్తాను. సారీ, స్మాల్ ప్రింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ ఇచ్చేస్తాం. నేను ప్రింట్ చేస్తాను. ఏం ప్రింట్ అయింది చూడండి. ఏ ఏ ఏ ఎక్స్ప్రెస్ ప్రింట్ అయింది? ఇది అయింది, ఎందుకంటే ఇది ట్రూ అయింది. అంటే 3 లెస్ దెన్ కన్నా 5 అయితే ఏ ప్రింట్ అయింది. నేను ఇక్కడ వాల్యూ చేంజ్ చేశాను చూడండి. ఏకి నేను 8 ఇచ్చాను. ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది? ఏ ఏ స్మాల్ బి స్మాల్? మీకు అర్థమైందంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటంటే మొదటి కండిషన్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తే ఈ ఈ ఇచ్చిన కండిషన్ లోని ఏదైతే ట్రూ అవుతుందో దాన్ని మొదటి ఎక్స్ప్రెషన్ అంటాం, ఏదైతే ఫాల్స్ వస్తుందో దాన్ని బి అంటాం. ఇప్పుడు చూడండి, ఇచ్చిన దాంట్లో 8 లెస్ దెన్ 5 కరెక్టేనా? 8 అనేది 5 కన్నా తక్కువట, కరెక్టా? ఫాల్స్ కాబట్టి ఏది ప్రింట్ అవుతుంది? బి ప్రింట్ అవుతుంది. బి అంటే వాల్యూ ఎంత? 5. అంటే మీరు కండిషన్ ఏది ఇచ్చినా అది ఈ కండిషన్ చెక్ చేసుకుని మనకి వాల్యూ ప్రింట్ చేస్తుంది. చూడండి, 5 ప్రింట్ అయింది, కరెక్ట్? అంటే ఎందుకు ఏ ప్రింట్ అవ్వలేదు? ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఎక్స్ప్రెషన్ 1 అనేది ప్రింట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏ అనేది బి కన్నా స్మాల్ ఉంటేనే ఏ ప్రింట్ అవుతుంది, లేకపోతే బి ప్రింట్ అవ్వాలి. బి ప్రింట్ అయింది. ఓకే, క్లియరా? మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఏ కండిషన్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఏం డౌట్స్ ఉన్నాయా? అంటే టెనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే మొత్తం మనం ఈ ట్రూని ఫాల్స్ని ఒకే లైన్లోనే మనం స్టేట్మెంట్లోనే పెట్టి రన్ చేయాలి. అంటే మనకి ఇచ్చే రిజల్ట్ అనేది ఓన్లీ 1 లైన్లోనే కోడ్ అంతా రాస్తాం. చూడండి, మొత్తం అంతా ఒక లైన్లో రాస్తాం. ఏదో ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఒక లైన్. టెనరీ ఆపరేటర్కి ఏదంటే కండిషన్ రాస్తారు, తర్వాత క్వశ్చన్ మార్క్ రాసి ఎక్స్ప్రెషన్ 1 లేకపోతే ఎక్స్ప్రెషన్ 2. దిస్ ఇస్ ద టెనరీ ఆపరేటర్. చూడండి, ఎక్స్ప్రెషన్ అంటే ఇది నథింగ్ బట్ కండిషన్. క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ 1 ఇది సాటిస్ఫై అవుతే ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఎక్స్ప్రెషన్ 2 ప్రింట్ అవ్వాలి. వాడు ఒకటి ఇచ్చాడు, లీఫ్ ఇయర్కి 28 ఉంటే అది లీఫ్ ఇయర్ కాదని చెప్పాలి. వాడు రాశాడు ఒక స్టేట్మెంట్లో రాశాడు. ఇక మీరు ఇక్కడ 29 ఇచ్చారనుకోండి, లీఫ్ ఇయర్ ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియరా? ఏం డౌట్ ఉన్నాయండి? ఆపరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటారు? మొత్తం ఈ ఆపరేటర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను పంపిస్తాను. ఓకే, మొత్తం అథమెటిక్ అన్ని విత్ ఎగ్జాంపుల్స్తో ఉన్నాయి. మీకు జస్ట్ అసలు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటారు. మనం ఓన్లీ వన్స్ సెలింగ్ వచ్చిన తర్వాత ఏవి యూజ్ చేయాలి చూసుకోండి. జస్ట్ కాన్సెప్ట్ జావా కోర్ జావా కాన్సెప్ట్ తెలియాలి.
ఈ డబుల్ యాంపర్సెంట్ లాజికల్ అండ్ ఆర్ అనేది యూజ్ చేస్తాం ఏదైనా ఇఫ్ కండిషన్ రెండు ట్రూ అయితే ట్రూ అవుతుంది. అదే ఆర్ కండిషన్ అయితే ఏదో రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది, మిగతా ఆల్ అన్ని సిచ్యువేషన్ అది ట్రూ అవుతుంది. అలాంటివన్నీ సందర్భంలో మనకి ఏదైనా సినారియో వచ్చేటప్పుడు ఓకే క్లియరే కదా. ఓకే చూడండి వాట్ ఈస్ ఎ స్కానర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మనం ఇంతవరకు నేను ఇచ్చే వాల్యూస్ అన్ని ఎలా ఇస్తున్నాను, డైరెక్ట్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈజ్ ఈక్వల్ టు 5 అని డైరెక్ట్ గా నేను అసైన్ చేసిస్తున్నాను వాల్యూస్, కరెక్ట్. అదే స్కానర్ వల్ల ఏం లేదంటే మన కీబోర్డ్ నుంచి వాల్యూస్ రన్ టైమ్ లో తీసుకోవాలి అన్నప్పుడు స్కానర్ అనేది ఆల్రెడీ జావా ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన క్లాస్ ని మనము యూజ్ చేసుకుని కీబోర్డ్ నుంచి మన వాల్యూస్ తీసుకుంటాం. ఇప్పుడు నేను సపోజ్ ఎవ్రీ టైమ్ 8 to 5 కాకుండా నేను ఏదో ఒక వాల్యూ ఇస్తాను వన్ టైమ్ లో, ఇచ్చినప్పుడు ఆ రెండు వాల్యూస్ సమ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి స్కానర్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. చూడండి స్కానర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, స్కానర్ అనేది ఏంటంటే మీరు ఇన్పుట్స్ అనేది రన్ టైమ్ లో తీసుకోండి. ఇక్కడ చూడండి ఇంట్ ఏ కామా బి అని ఇచ్చారు, వాల్యూస్ ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సారీ మెయిన్ మెథడ్ లాగా. సో మెయిన్ లేకుండా మెయిన్ మెథడ్ రాసుకొని ఇంటూ ఏ కామా బి అని. ఇప్పుడు చెప్పండి మీరు నేను ఏ ప్లస్ బి అని ప్రింట్ చేశాను, ఏ వాల్యూ వస్తుంది చెప్పండి. నేను ఇంటికి ఏ వాల్యూస్ ఇవ్వలేదు కానీ ఏ ప్లస్ బి అని ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏదో ఎర్రర్స్ వస్తున్నా చూడండి, ఎర్రర్ వచ్చిందా లేదా. నేను ఏ వాల్యూ ఇవ్వలేదు, బికి ఏ వాల్యూ ఇవ్వలేదు కానీ అంటే ఏదో ఒక వాల్యూ ఇవ్వమని అంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తే మీరు ఎన్నిసార్లు రన్ చేసినా మనకి వాల్యూ ఎంత వస్తుంది, 30 వస్తుంది. మీరు 100 సార్లు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే యూ విల్ గెట్ ఓన్లీ రిజల్ట్ 30. నాకు అలా కాదు, నేను ఏదో ఒక వాల్యూ ఇస్తాను, కీబోర్డ్ నుంచి నేను ఏదో టైప్ చేస్తాను, ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు స్కానర్ అనే క్లాస్ ఉంది. స్కానర్ అనేది ఏదంటే జావా ప్రొవైడ్ చేసుకున్న క్లాస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వల్ల ప్రయోజనం ఏంటని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఒక క్లాస్ ఎవడో క్లాస్ ఇచ్చాడంటే ఏంటి, మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చా లేదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది మీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు స్కానర్ అనేది జావా ప్రొవైడ్ చేసుకునే క్లాస్, అంటే వాడు ఆ క్లాస్ లో ఏదో ఒక రాసే ఉంటాడు కదా, కీబోర్డ్ నుంచి ఎలా తీసుకోవాలని రాసే ఉంటాడు కదా. ఇప్పుడు నేను ఏని బి వాల్యూని కీబోర్డ్ నుంచి తీసుకుందాం అనుకుంటాను, అలాంటప్పుడు ఏం చేస్తా ఉంటే స్కానర్ అనే క్లాస్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చాడు, జావా ఒక క్లాస్ అని ఇచ్చాడు. దీనికి నేను ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్, అంతే కదండి, కరెక్ట్. వాడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, సిస్టమ్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాడు. మనం ఈ పారామీటర్ పాస్ చేయాలి సిస్టమ్ డాట్ ఇన్. అర్థమైందండి. జావా ఆల్రెడీ స్కానర్ అనే క్లాస్ లోని మెథడ్ ఆల్రెడీ రాసేది, అలాగే కీబోర్డ్ నుంచి ఎలా వాల్యూస్ తీసుకోవాలి, ఇంటిజర్కి ఎలా తీసుకోవాలి, ఫ్లోట్కి ఎలా తీసుకోవాలి, స్ట్రింగ్కి ఎలా తీసుకోవాలి, ఆల్రెడీ రిటర్న్ కోడ్. కావాలంటే చూడండి, నేను స్కానర్ దగ్గర కంట్రోల్ క్లిక్ చేశానంటే చూడండి, ఆల్రెడీ స్కానర్ అనే క్లాస్లోని ఎలా తీసుకోవాలి మొత్తం అన్ని డిక్లేర్ చేశాడు. చూడండి స్ట్రింగ్ని ఎలా కాల్ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్రెడీ రాశాడు. ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్లాస్ని యూజ్ చేసుకోవాలంటే మొదటగా మన మైండ్లో రావాల్సింది ఏదంటే, ఇప్పుడు నా కోడ్ని నువ్వు యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఏదంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ న్యూ క్లాస్ నేమ్. అలాగే స్కానర్ అనే దాంట్లో ఆల్రెడీ వాడు కోడ్ రాశాడు, దేనికి కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఎలా తీసుకోవాలో రాశాడు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ న్యూ క్లాస్ నేమ్ అని. ఇప్పుడు చూడండి
నేను ఒక ఇంటిజర్ అనే వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అని అన్నాను. చూడండి ఇప్పుడు ఇంటిజర్ అనేది ఏ వాల్యూ, ఇంటిజర్ అనేది ఏ డేటా టైపు, ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏ డేటా టైప్ ఇంటిజర్ కాబట్టి చూడండి ఆల్రెడీ వాడు రాశాడు కీబోర్డ్ నుంచి ఎలా వాల్యూ తీసుకుని నెక్స్ట్ ఇంట్ అనేది డేటా టైప్. అంటే దీని ఏది, ఇది కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకోవడం. అ- అ- అదే నేను ఫ్లోట్ ఎఫ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఫ్లోట్ కి ఒక వాల్యూ రన్ టైమ్ లో తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఎలా చేస్తారు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ ఏమని తీసుకోవాలి, ఏమని అనుకోవాలి, ఫ్లోట్ అయితే నెక్స్ట్ ఫ్లోట్, అదే ఇంటిజర్ కి అయితే నెక్స్ట్ ఇంట్, షార్ట్ కి అయితే నెక్స్ట్ షార్ట్ ఉన్నాయి కదా. చూడండి డేటా టైప్స్ కన్నీ కీబోర్డ్ నుంచి ఒక ఫ్లోట్ వాల్యూని తీసుకోవాలంటే ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ డబుల్. ఓకేనా, ఇవన్నీ డేటా టైప్స్ కి ఏదైతే తీసుకోవాలో అది కాల్ చేస్తుంది. క్లియరా, క్లియరా కదా. ఇప్పుడు నేను బీకి ఇంకో వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటాను, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే నేను వాల్యూస్ ని రన్ టైమ్ లో తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ప్లస్ బి అంట. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా లేదు చూడండి, వచ్చిందా ఎర్రర్, ఇందాకలో ఎర్రర్ వచ్చింది. ఎందుకు, వాల్యూని ఇనిషియలైజ్ చేయాలని అన్నా. కానీ స్కానర్ అనేది ఏంటంటే కీబోర్డ్ నుంచి రన్ టైమ్ లో వాల్యూస్ చూడండి. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది అడుగుతుంది రెండు వాల్యూస్ ఇమ్మని. చూడండి నేను వాల్యూస్ ఇస్తేనే అది ఇంక్రిమెంట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను, చూడండి ఏకి 10 ఇచ్చాను, 78 ఇచ్చాను. ఎంత అయింది, 78 వచ్చిందండి, 88 వచ్చింది. నేను రన్ టైమ్ లో ఇచ్చాను. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎవ్రీ టైమ్ ఐ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్. కీబోర్డ్ ని తీసుకోవాలంటే ఖచ్చితంగా స్కానర్ అనే క్లాస్ ఇచ్చేయాలి. సారీ, ఓకే. ఇప్పుడు నేను వాల్యూస్ మార్చాను. ఇప్పుడు నేను వాల్యూస్ మారుస్తాను. ఇప్పుడు ఏదో 456 అని చూడండి, వచ్చిందా, వచ్చిందా లేదా, ఇది ఏ యొక్క వాల్యూ, ఇది బి యొక్క వాల్యూ, వచ్చిందా లేదా. రన్ టైంలో నేను ఇస్తున్నాను కీబోర్డ్ నుంచి, నేను ఏదైనా ఇస్తాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని రాసుకోవాలి. ఎస్ అవుట్ ఎంటర్ ఏ వాల్యూ అని మీకు ఇచ్చారు అనుకోండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఎంటర్ ఏ వాల్యూ అంటే మనకు క్లియర్గా మనం రాసుకుంటే ఇక్కడ బికి అంటే ఆల్రెడీ వాడు స్కానర్ అనే క్లాసులోని ఇంటిజర్ ని ఎలా తీసుకోవాలి, ఫ్లూట్ ని ఎలా తీసుకోవాలి ఆల్రెడీ రాశాడు. మనం ఏం చేయాలి, సింపుల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఆ మెథడ్ నేమ్ కాల్ చేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు నేను చూడండి రన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఏ వాల్యూ అయితే ఏదని. దీని ముందు ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను అంటే యూజర్ క్లియర్ గా అర్థం అవ్వాలి. చూడండి ఎంటర్ ఏ వాల్యూ ఎంత, నేను ఎంతో కొంత ఇచ్చాను. నెక్స్ట్ ఏం అడిగింది, ఎంటర్ ఏ బి వాల్యూ అని రాయాలి. వచ్చిందా 7454. క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఆ, అవునా, అది పారామీటర్స్ నేను చెప్తాను. అది దాని నుంచి ఇప్పుడు మర్చిపోండి. అది ఆల్రెడీ ఆ మెథడ్లోని దాని పారామీటర్. ఈ పారామీటర్స్ గురించి తర్వాత చెప్తాను. సిస్టమ్ డాట్ ఇన్ అంటే అది కీబోర్డ్ నుంచి తీసుకునేది. చూడండి ఈ మెథడ్ గురించి మర్చిపోండి. యాక్చువల్లీ మనం రాసుకున్న క్లాసులో ఇది మనం ఇప్పటికి వచ్చి చెప్పలేదు. అంటే చెప్పలేదంటే ఇది ఒక మెథడ్లోని ఎలా కాల్ చేస్తారు అనేది నేను చెప్తాను. మెథడ్ పారామీటర్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా, ఇది మర్చిపోండి. సిస్టమ్ డాట్ ఇన్ గురించి మర్చిపోండి. ఓకే, సిస్టమ్ డాట్ ఇన్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు టేక్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్. ఇన్ అంటే కీబోర్డ్, అంటే కీబోర్డ్ ని తీసుకున్నాం. ఓకే, చూడండి
ఏ వాల్యూ, బి వాల్యూ, సమ్ ఆఫ్ టూ నెంబర్. అదే అదే ఫ్లోట్ కనుకోండి నెక్స్ట్ ఫ్లోట్ అంటారు. అదే డబుల్ కంటే నెక్స్ట్ డబుల్ అంటారు. ఓకేనా? అదే అదే స్ట్రింగ్స్ అనుకోండి. సపోజ్ నేను స్ట్రింగ్స్ అనేది చూడండి, ఇంకో ప్రోగ్రామ్ చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను స్ట్రింగ్ అనే వాల్యూని తీసుకున్నాను. ఎంటర్ స్ట్రింగ్. నువ్వు స్ట్రింగ్ తీసుకోవాలంటే ఏది, మీకు ఆల్రెడీ స్ట్రింగ్ గురించి చెప్తాను. స్ట్రింగ్ ఎస్టిఆర్ ఇజ్ ఈక్వల్ టు, నేను స్ట్రింగ్ రన్ టైం ఇలాగే తీసుకోవచ్చు. ఇప్పుడు ఏది, శ్రీనివాస్ నా పేరు ఇచ్చాను. ఇలా కాకుండా నేను రన్ టైంలో నాకు శ్రీనివాస్ ఏదో నేమ్ ఇవ్వాలి. ఇలా వచ్చినప్పుడు ఏది చేయాలంటే స్కానర్ అనే క్లాస్, స్కానర్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓబీజీ ఈజ్ ఈక్వల్ టు స్కానర్. ఎవ్రీ టైం ఇది కామన్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానే సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనం కీబోర్డ్ నుంచి తీసుకోవడం. ఓకేనండి? ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఎస్టీఆర్కి ఇది లేకుండా నేను ఏం చేస్తానంటే, నేను స్ట్రింగ్ నేమ్ అనుకోండి, సపోజ్ నేమ్ ఈక్వల్స్ టు, నేను డైరెక్ట్గా నేను డబుల్ కోట్స్లోని శ్రీనివాస్ ఇవ్వకుండా ఆబ్జెక్ట్ డాట్ చూడండి నెక్స్ట్ 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 అని ఇస్తే అది స్ట్రింగ్ అనమాట. మిగతా వాటికి ఏదంటే ఇంటిజర్ తీసుకోవాలంటే నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ డబుల్ నెక్స్ట్ ఫ్లోట్ వస్తుంది. అదే స్ట్రింగ్ కావాలి అంటే ఓకే, మనం నెక్స్ట్ నెక్స్ట్ అని ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ డాట్ అవుట్ నేమ్ అని ప్రింట్ చేశాను అనుకోండి, రన్ టైంలో ఆ వాల్యూ నేను ఇది ప్రింట్ చేశాను. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగా మెథడ్ కాల్ చేసి మనం రన్ టైంలో తీసుకోవాలి. ఎంటర్ స్ట్రింగ్ చూడండి, నేను ఏదో ఇచ్చాను, నేను ఎంటర్ కొడితే అదే ప్రింట్ అయింది. అంటే నేను ఏది ఇచ్చానో అదే ప్రింట్ చేయని చెప్పి కరెక్ట్. అంటే ఏది రన్ టైంలో తీసుకోవాలంటే స్కానర్ అనే క్లాస్ ఆల్రెడీ జావా ఇంప్లిమెంట్ చేసింది. ఆ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లోట్ నెక్స్ట్ షార్ట్ మన డేటా టైప్స్ ఏవైతే ఇచ్చేస్తామో అన్నిటికీ అదే మనం రాసుకున్న దీన్ని బట్టి ఉంటుంది. స్ట్రింగ్ అయితే నెక్స్ట్ అంటారు, అదే ఇంటిజర్ అయితే నెక్స్ట్ ఇంట్, అదే ఫ్లోట్ అయితే నెక్స్ట్ ఫ్లోట్ తీసుకుని మీరు రాస్తారు. ఇది క్లియరా? గుడ్. బులియన్ అయితే నెక్స్ట్ బులియన్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ లాంగ్, షార్ట్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. స్కానర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి స్కానర్ గురించి. ఏదైనా క్లాస్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఏదంటే దాంట్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఏదైనా డౌట్ ఉందా? హలో, మీకంటే ప్రసన్న కదా. ఓకే, నేను ఇవాటికి క్లాస్ కంప్లీట్ చేస్తాను. ఓకేనండి? ఈ డాక్యుమెంట్స్ పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం లూప్స్ ఇవన్నీ నెక్స్ట్ డేస్లో అయిపోతే మన యాక్చువల్ లూప్స్ కాన్సెప్ట్కి రావచ్చు, పాలిమార్ఫిజం ఇవన్నిటికి. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ.